జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. కర్కాటక రాశి వారు మీ వయసులో మస్తు చేశారండి. కర్కాటక రాశి వారు మస్తు సంపాదించారు, మస్తు చేశారు, దోస్తాన్లా తిరిగి చూశారు, ప్రతి ఒక్కళ్ళతోటి తిరిగి చూశారు, మంచి మంచి వాళ్ళతోటి మీరు కాళ్ళ కింద పెట్టారు. అసుంటి వాళ్ళు పోయి మీరు మొత్తం ఎక్కడ ఇదేమంటారు, ఒక మట్టిలో నీళ్లు కలిపి అలాంటి గడియ ఉన్నది మీ కర్కాటక రాశి వారికి. అలాంటి జాగలు ఇప్పుడు ఏం చేయాలి, మనం నీళ్ళు రాకముందు కట్టుకోవాలి. కట్టుకోవాలంటే నిజంగా కట్టగలరు, కట్ట కాదు, ముందు జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త ఉంటే మీకు ఆ దేవుని దయ వల్ల మీకు ఆలోచనలు కానీ మీ తెలివిలో కానీ ఆ దేవుడు మీకు కలిగిస్తాడు. ఆలోచించి మీరు పని చేయండి, మీకు ఎక్కడ పని మీకే ఆ భగవంతుడు మీకు అన్నం కలిగిస్తాడు. ఉరుకులాట ఎప్పటికీ పనికి రాదు. ఎన్ని రోజులు ఉరుకులాడతాం? 5 నిమిషాలు, 10 నిమిషాలు, దానికన్నా మించి ఏం ఉరుకులాడేది ఏమి ఉండదు. ఏదైనా కానీ నిదానంతో చేయండి. ఎంత నిదానం చేయండి అంత బాగుంది. ఉరుకులాడితే ఏది కాదు. కష్టదరిద్రాలు అంటాం, అది మొత్తం వేస్ట్ మాట. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇబ్బంది ఎంత పడినా కానీ మన కష్టం మనకు తప్పదు. అనుకున్న పనులు కూడా బాగానే ఉన్నాయి, ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నడిచేది 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు సూపర్ ఉన్నాయి. పేరు మీద అన్నీ మొత్తం ఇచ్చేవాళ్ళు తక్కువ, తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు కూడా ఆలోచించి జమానత్ చేయకండి. జమానత్ వద్దు, జమానత్ చేయకండి. జమానత్ చేస్తే చాలా లాస్ అయిపోతారు. ఒకప్పుడు చేసి ఉండొచ్చు, మీరు కూడా జమానత్ చేసి ఇప్పుడు మీరు అనుభవించుతున్నారు. ఒకరి మంది మాటలు వినకండి. మీ సొంత తెలివి నుంచి మీరు నడవండి. మీ సొంత తెలివి నుంచి నడిస్తే మీరు ముంగడ బాగుపడే యోగం ఉంది. నలుగురిలో మీరు పేరు సంపాదించుతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబెడతారు. ఈ దేశంలో అందరం ఒక రకంగా ఉంటే దేశం ఎప్పటికో బాగుపడకపోతుండే. అది నువ్వెంత అంటే నువ్వెంత అనే వాళ్ళం ఉంటుంది. ఆ భగవంతుడు అప్పటికన్నా నీకు నీ ఏ రేంజ్ ఉంది ఆ రేంజ్లో పెట్టారు, ఉన్న వాళ్ళకి అట్లా పెట్టారు. మీకు వచ్చే ఈ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు చాలా మంచిగా కలిసి వస్తుంది. ఆ భగవంతుని దయ వల్ల మంచిగా కావాలి. జై శ్రీరామ్.